ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. మనం వాక్యంలోనికి వెళ్ళినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందామండి. వారు విసుకక ప్రార్థన చేయుచుండవలెనంతటి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ముందు ఒక న్యాయాధిపతి ఈ యొక్క పట్టణంలో ఉండేది. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతి వాడికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలం ఒప్పకపోయేది. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకోలేదు. ఓకే, మనం వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు ప్రభు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి ఉదయకాల సమయమందు మీకు వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. మరి పాటల ద్వారా ఇప్పటిదాకా మీ మహిమపరిచి ఆరాధించినందుకు మీకు వందనాలు. అని వాక్యంలోకి మేము అడుగు పెడుతుండగా మీరు మాతో మాట్లాడండి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఇక్కడ మనకి ఇద్దరు కనపడతారు. ఎవరు వాళ్ళు? న్యాయాధిపతిను విధవరాలు. వీళ్ళిద్దరిని యాక్చువల్లీ విధవరాలు చూసే నేను ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించుకున్నాం. విధవరాలు నా యొక్క టైటిల్ వచ్చేసి ఎవ్రీ ప్రేయర్ మస్ట్ హ్యావ్ దీస్ 3. ప్రార్థనలో ప్రతి ప్రార్థనలో ఏ ప్రార్థనలో అయినా ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. మన యొక్క ప్రార్థనలు ఏమేమి ఉంటాయి? ప్రార్థన అంటేనే మామూలుగా విశ్వాసంతో, నమ్మకంతో, పరిశుద్ధంగా, ఓర్పుతో ప్రార్థన చేస్తుంది. ఈరోజు అదే పాయింట్స్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవ్రీ ప్రేయర్ మస్ట్ హ్యావ్ దీస్ 3. మన యొక్క ప్రార్థన. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:15వ అధ్యాయం 15వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞత స్తుతులు చెల్లించుడు. ఇక్కడ నా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫెయిత్ అంటే విశ్వాసం. మన యొక్క ప్రార్థనలో విశ్వాసం అనేది ఉంటుందా? నమ్మకం. ఎడతెగక ప్రార్థన చేయుడి అని అక్కడ దేవుడు చక్కటి మాట అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే అపవాది మన కోసం తిరుగుచున్నాడు. ఎందుకు? గర్జించే సింహం వలె మన కోసం తిరుగుచున్నాడు. కాబట్టి మనం మెలకువ కలిగి ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఎప్పటి వరకు? చివరి దినాల వరకు, దేవుని యొక్క 2వ రాకడ వచ్చేంత వరకు మన ప్రార్థన విశ్వాసం కలిగి జీవించాలన్నమాట. మన యొక్క ప్రార్థనలో ప్రార్థన చేస్తాము, కానీ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా దేవునికి? ప్రార్థన అనేది చేస్తాము, ప్రతి ఒక్కరు చేస్తారు, చిన్న పెద్ద అంటే ఏముండదు. ప్రార్థన చేస్తాము, కానీ అది నిజమైన విశ్వాసంతో, నిజమైన నమ్మకంతో దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనము. మాథ్యూ 17:21. నీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. చూసారండి, దేవుడు ఆవగింజంత విశ్వాసం చాలండి. ఆ మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. ఒక ఆవగింజంత విశ్వాసం నాకు చాలా అంటున్నాడు. మరి పెద్ద విశ్వాసం ఏం చూపించామన్నట్ల. ఎందుకంటే దేవుడు తెలుసు రాబోయే కాలంలో దేవుడే అంటున్నాడు, చివరి దిన ఒక్క విశ్వాసినైనా నేను కనుగొందునా అని బైబిల్లో దేవుడు చక్కటి మాటలు మనకు చెప్తున్నాడు. కానీ ఆవగింజంత విశ్వాసం నాకు చాలా అంటున్నాడు. ఇప్పుడు విశ్వాసం అనేది చాలా తగ్గిపోయింది. చాలామంది ఈ లోకంలో ఉన్న మనుషులు మనం నమ్ముతాము. ఆలేమంటా, నేను నీతోనే ఉంటాను, నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నీతోనే జీవిస్తా, నువ్వు అడిగిందల్లా నేను నీకు ఇస్తానంటారు. కానీ అది లోకంలో మాటలే. కానీ దేవుడు అనేది అలా కాదు. నేను నిత్యము నీతోనే ఉంటానని దేవుడు అంటున్నాడు.
ఎవరో వస్తారు, ఎవరో కోసం ఉండడం కాదు. దేవుడు ఉన్నాడు మన పట్ల. మనం దేవుని వైపు తిరిగి విశ్వాసం కలిగి ప్రార్థన నిలకడగా ఉండాలి. ప్రార్థనలో మనం ముందుకి అనేది వెళ్ళాలి. చాలామంది ఇతరులు యేసుప్రభుని నమ్మకపోవడం ఎవరి వల్ల అంటే అది మన క్రైస్తవుల వల్లనే. ఎందుకో తెలుసా? యేసుప్రభుని నమ్మకుండా ముందు ఎలా ఉంటున్నామో నమ్మిన తర్వాత కూడా అలానే ఉంటున్నాము. నమ్మకుండా ముందు ఒకటే పాట, నమ్మిన తర్వాత కూడా ఒకటే పాట, ఒకటే తిరిగి. స్టూడెంట్స్ చదవకుండా ముందు ఏమి రాదు, చదివిన తర్వాత కూడా ఒకటే, అదే చేస్తే ఇంకేముంది, లాభం ఏమీ లేదు. కాబట్టి మనం కూడా నిజమైన మార్పు, నిజమైన విశ్వాసం అనేది మనలో కనబడాలి. ఇతరులకి మనం ఆదర్శనీయంగా మనకు ఉండాలి. అబ్బా క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి, ఇలాంటి విశ్వాసం కలిగి మనం జీవించాలి. కాబట్టి నా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫెయిత్, నమ్మకం, విశ్వాసం. దేవుని పట్ల నిత్యం మనం విశ్వాసం కలిగి జీవించాలి. హ్యావ్ ఫెయిత్ ఓన్లీ ఇన్ గాడ్. సెకండ్ పాయింట్ చూసుకుందాము. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండటానికి మనం పిలవలేదు. సెకండ్ వన్ వచ్చేసి అక్కడ హోలీనెస్, పరిశుద్ధత. పరిశుద్ధంగా మనం జీవించాలి. దేవుడు మనం పరిశుద్ధంగా ఉండడానికే పిలిచాడు కానీ అపవిత్రులు ఉండడానికి మనల్ని పిలవలేదు. కాబట్టి పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉంటున్నామా? ఎంతోమంది క్రైస్తవులు పరిశుద్ధమైన జీవితం ఉంటుందా? పరిశుద్ధమైన జీవితం అంటే ఏముంది? దేవుని సన్నిధికి రావడం, ఏదో దేవుని సన్నిధికి రావడం, పాటలు పాడడం, దేవుని సన్నిధి ఎదుగుతున్నాం కదా ఇంకా మనం పరిశుద్ధంగా ఉన్నాం అనుకుంటాం. కానీ నిజమైన పరిశుద్ధత అనేది నీ యొక్క పర్సనల్, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నిన్ను నువ్వు, అందుకే భక్తుడైన పౌలు అంటున్నాడు, నిన్ను నువ్వు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ వెదర్ యువర్ ఫెయిత్ ఆర్ నాట్. నిన్ను నువ్వు పరీక్షించుకో, నువ్వు విశ్వాసంలో ఉన్నావా లేదా అన్నది నేను నువ్వు పరీక్షించుకొని. మరి భక్తుడైన పౌలు, సెయింట్ పాల్ మనకి చక్కటి మాటలు మనకు చెప్తున్నారు. మరి మనం కూడా పరిశుద్ధంగా ఉంటున్నామా? పరిశుద్ధంగా ఉండడం అంటే క్రైస్తవ దేవుని సన్నిధికి వచ్చేస్తే సరిపోదు. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నిజంగా నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా? నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. దేవుడు అదే అంటున్నాడు, అపవాది ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు, ఆయన పని పాట ఏమి ఉండదు, ఆయన తిరగడమే ఆయన పని. ఆయన ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నట్టు ఉండదు. కానీ మనం మాత్రం ఆత్మీయ జీవితంలో రెస్ట్ తీసుకుంటాం. కానీ అది కాదు, మనం కూడా ఆత్మీయ జీవితంలో మన యొక్క ఫెయిత్ని స్ట్రాంగ్గా చేసుకుంటూ పరిశుద్ధంగా మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనమే కాపాడుకోవాలి. మన మనీని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం మనీ విషయంలో, అలానే పరిశుద్ధ జీవితాన్ని కూడా మనం కాపాడుకోవాలి. మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఈ లోకంలో నువ్వు అందరి దగ్గర మంచిగా ఉండొచ్చు, అందరి దగ్గర మంచి జ్ఞానవంతుడై ఉండొచ్చు, మంచి మార్కులు తెచ్చుకున్న, ఎలా అయినా సరే మంచిగా నువ్వు సంపాదించవచ్చు, మంచి పై హోదాలో ఉండొచ్చు. కానీ దేవుని దగ్గర అవన్నీ పనికిరావు. చివరి క్షణం ఉండేది నీ యొక్క విశ్వాసము. అంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే నిలుచుద్ది. అంటే నిన్ను దేవుడు, నువ్వు నిజంగా నువ్వు నమ్ముకున్నావా, నిజమైన విశ్వాసం కలిగి ఉన్నావా, నిజమైన పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నావా అన్నది దేవుడు చివరి దినాల్లో చూస్తాడు. అంతేగాని నువ్వు ఎంత సంపాదించావు, ఎంత సంపాదించావు, ఎంతమందిని మంచి స్థాయిలో పెట్టి, ఇలాంటి దేవుడు చూడడు. నిజమైన మార్పు మనలో రావాలి, ఎవరో కోసం కాదు. నువ్వు నీ యొక్క మార్పు ఇతరులను కూడా మార్పు తెచ్చేటట్టు నీ యొక్క జీవితం ఉండాలి. అంతేగాని నువ్వే మార్పు చెందడం. గాస్పెల్ అంటే వాక్యం ప్రకటించడం అనేది మన సేవకులు ఒక పని మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడి పని కూడా. అది చిన్నదా పెద్దదా అన్నది కదా. నీ యొక్క సాక్ష్యమే వాక్యంలో మార్చి నువ్వు ఇతరులకు ప్రకటించాలి. నీ యొక్క సాక్ష్యం ఇతరులను మార్చాలి, ఇతరులకు మార్పు చెందించాలి, దేవుని యొక్క సన్నిధికి నువ్వు నడిపించాలి. కాబట్టి పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉంటే ఎంత ఈజీగా అన్నీ జరుగుతాయి. కాబట్టి పరిశుద్ధమైన జీవితం కలుగుతూ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. థర్డ్ పాయింట్ కూడా మనం చూసుకున్నట్లయితే 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఈ యొక్క 1 పేతురు 5వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు ఏంటి
ఇంకొకసారి మళ్ళీ చదవండి. దేవుడు దేవుడు తగిన సమయమందు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులై ఉండాలి. అంటే ఇక్కడ దీన మనస్కులై ఉండడం అంటే మన పేషెన్స్, ఓర్పుతో ఎదురు చూడాలి. మనం చేసిన ప్రార్థన ఓర్పుతో మనకి ఎదురు చూస్తున్నామా? ఇప్పుడు క్రైస్తవులకి చాలా మందికి ఓపిక తక్కువ. ఓపిక అనేది చాలా తగ్గిపోయింది. ఓపిక అనేది అసలు ఎవరికి ఉండట్లా. అది ఏ పరంగా అయినా సరే, అది నీ ఆరోగ్యం పరంగా అయినా సరే, అది నీకు ఆర్థిక సమస్యల విషయంలో అయినా కానీ, నీకు మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో నువ్వు ఓపికతో ఉండాలి. దేవుని యొక్క సేవ చేయడం అనేది అది అంత ఈజీ కాదు. దేవుని యొక్క సేవ ప్రకటించడం, ఆయన యొక్క వాక్యం ప్రకటించడం అనేది ఈ లోకంలో ఉండే జాబ్స్ అన్నిట్లకంటే కష్టమైనది ఇదే. దేవుని యొక్క వాక్యం ప్రకటించడం, దేవునిలో ఎదగడం అనేది. అనేక మందిని మనం తిప్పేటట్టు ఉండాలి. మన యొక్క ఓపికతో నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు ఎప్పుడైతే దేవుని నిర్లక్ష్యం చేస్తావో దేవుడు కూడా నేను ఆ క్షణం నుంచి నేను నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతాడు. కాబట్టి దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ఓపికతో ప్రతి విషయం కూడా ఓపికతో నువ్వు నేను ఇంతకుముందు కూడా నిర్ణయాలు, డెసిషన్స్ గురించి మీకు వాక్యం చెప్పాను. సరైన నిర్ణయం మనం ఉన్న ఈ లోకంలో ఉన్నప్పుడు సరైన నిర్ణయం మనం తీసుకోవాలి. ఈ లోకంలో నువ్వు ఉంటావు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావు? జాబ్ పరంగా కానీ మనీ పరంగా కానీ జాగ్రత్తమైన నిర్ణయాలు తీసుకుంటావు. ఎందుకంటే అవి డబ్బుకు సంబంధించినవి, మన యొక్క జీవితం సంబంధించినవి కాబట్టి. మరి ఆత్మీయత జీవితం ఎక్కడ పెట్టావు? ఆత్మీయత జీవితాన్ని పక్కన పెట్టడం కాదు, ఆత్మీయత జీవితంలో కూడా నువ్వు సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆ సరైన నిర్ణయమే యేసు ప్రభువుని నమ్మడం. మనం నమ్మకుండా ముందు అలా ఉంటున్నాము, నమ్మిన తర్వాత అలా కాదు. నిజమైన మార్పు మనలో రావాలి. నిజమైన పరిశుద్ధత జీవితాన్ని విశ్వాసం కలిగి, మరి ముఖ్యంగా ఓపిక అనేది మనకు ఉండాలి. మరి అక్కడ కూడా ఇంకొకసారి 1 పేతురు 6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు మనం హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉన్నాడు. దేవుని యొక్క చేతుల కింద దేవుడు మనల్ని చేయి చాపి వేచి ఉన్నాడు. ఎందుకు? మనం తిరిగి వస్తామని. కానీ మనం ప్రార్థన చేస్తాము, వెంటనే ఇవ్వలే దేవుడు అని వదిలేయడం కాదు. నువ్వు ఒక ప్రార్థన చేసావంటే అది విశ్వాసం కలిగి, అది ఓపికతో నువ్వు ఎదురు చూడాలి. ఇప్పుడు ఉద్యోగం చేస్తావు, ఇప్పుడు అగ్రిమెంట్స్ ఉంటాయి. 2 years చేయాలని అగ్రిమెంట్ ఉంటుంది నీకు ఎవరితో? పై ఆఫీసర్తో. అంతేకాని 1 year చేసిన వెంటనే 1 year చేసేస్తాను కదా ఇంకా వచ్చేయంటే ఇచ్చేస్తాడు. అప్పుడే 2 years అగ్రిమెంట్ పెట్టుకున్నప్పుడు దాకా నువ్వు వెయిట్ చేయాలా లేదా? 1 year చేసాను, సర్లే సరిపోయింది, ఇంకొకటి పోయింది. ఒక 1 yearకి అడగవు కదా, 2 years వరకు నువ్వు వెయిట్ చేయాలి. అలానే దేవుని పట్ల మన విశ్వాసం కలిగి, అంటే దేవుని మనం చేసిన ప్రార్థన పట్ల, మనం చేసిన ప్రార్థనకి మనం విధేయత కలిగి, అంటే వేచి ఉండాలి. దేవుని యొక్క ప్రార్థన అంటే మనం దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి. అంతేగాని చెప్పి ప్రార్థన చేసిన వెంటనే ఇచ్చేసే తెస్తాడా? అప్పుడే దేవుడు మనకి ఇవ్వడు. కొన్నిసార్లు కొంతమందికి లేట్ అవుతుంది, కొంతమంది త్వరగా వస్తుంది. ఆయనంత మాత్రం ఆయన దేవుడు కాదని కాదుగా. వెంటనే వేరే మతాలకు జరగడం అలాంటివి కాదు. దేవుని నమ్ముకొని నిజమైన దేవుడు యేసు ప్రభు మాత్రమే, దేవుని మాత్రమే మనం నమ్మి ముందుకు అడుగు వేయాలి. మరి ఈ 3 విషయాలు ఇక్కడ విధవరాలు కూడా తన న్యాయం తీరడం కోసం ఆయన వెనకాల ఎంత తిరిగింది. ఆయన ఏంటి? దేవుణ్ణి కూడా భయపడకుండా మనుషులను కూడా లెక్క చేయని వాడు. అలాంటి వాడు వెంటనే విధవరాలకి న్యాయం తీర్చాడు. అందరిది పక్కన పెట్టి ముందు ఆమెకు తీర్చాడంటే ఆయన వెంటనే ఆమె భయపడాడు. మనం కూడా దేవునిలో భయభక్తి కలిగి జీవించాలి. భయభక్తి. ఆవిడ ఎలా తిరిగింది? ఓపికతో, విశ్వాసంతో తిరిగింది. ఎందుకు? నాకు న్యాయం తీరుద్దని. అలానే మనం కూడా, నేను తిరగమని చెప్పట్లా, కానీ నువ్వు చేసిన ప్రార్థనకి నువ్వు యొక్క జీవితంలో నువ్వు ఓపికతో, ఈమెలాగా ఓపికతో బలంగా నీ యొక్క ఫెయిత్ని, అంటే నీ యొక్క విశ్వాసాన్ని బలపరుచుకొని చక్కగా ముందుకు నువ్వు మీ యొక్క జీవితాన్ని వెళ్తేనే, ఎప్పుడైతే విశ్వాసాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, ఓపికతో ఇవన్నీ వేచి ఉంటావు, అప్పుడు విల్ బి ఏ విక్టోరియస్ పర్సన్. అప్పుడైతే నువ్వు విజేతగా చివరి దినాల్లో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. మనం ఎందుకు భయపడాలి? ఎవరికో భయపడాల్సిన అవసరం మనకు లేదు. మనకి ఇచ్చే జ్ఞానం ఆయన
ఆయన చేతిలోనే ఉంది. మొత్తం ఆయన్ని అడగండి. నీకేమైనా అవసరం ఉందా, నీకేమైనా ప్రార్థన వసతులు ఉన్నాయా, నీకేమైనా ఆరోగ్యం బాగోలేదు, నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా, ప్రతి విషయం దేవుణ్ణి మోకాలు ఉంచి ప్రార్థన చేయండి. మన పాస్టర్గా ప్రతిసారి చెప్తూనే ఉంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళి దేహాన్ని అడగాల్సిన పని మనకు లేదు. ఎందుకంటే మనకి ఇచ్చే దేవుడు, ఈ లోకానికి దేవుడు ప్రతి ఒక్కరిని తీసుకొచ్చాడంటే ఏదో ఒక పర్పస్ మీద తీసుకొచ్చాడు. ఎవరిని ఏ పర్పస్ మీద లేకుండా తీసుకురాలా, ఒక పర్పస్ మీద తీసుకొచ్చాడు, అది చేసే తీసుకొని వెళ్తాడు. కాబట్టి నిన్ను పిలిచినా నిన్ను కూడా తన యొక్క సేవకు వాడుకోవడానికే పిలిచాడు. అంతేగాని చెప్పి నీకు ఇష్టకరం కాదు. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవిస్తూ మనం ఒక మంచి విజేతలుగా దేవునికి ఇష్టకరంగా ఉంటూ అలా యొక్క లోకంలో కూడా ఒక గొప్ప విజేతలుగా మనం జీవించాలి. ఇంగ్లీష్లో కూడా ఒక మాట ఉంది, ఇఫ్ యూ గెట్ టైర్డ్ లెర్న్ టు రెస్ట్ నాట్ టు క్విట్ అని. నువ్వు కానీ అలసిపోతే రెస్ట్ తీసుకోవడం నేర్చుకో, అంతేగాని దాన్ని ఆపేయొద్దని. ఇంతకుముందు ఇది ఫాస్ట్గా చెప్పారు ఒక ఇంగ్లీష్ వర్డ్ని. ఇఫ్ యూ గెట్ టైర్డ్ లెర్న్ టు రెస్ట్ నాట్ టు క్విట్. అలానే ఇఫ్ యూ గెట్ టైర్డ్ లెర్న్ టు ప్రే నాట్ టు క్విట్. నువ్వు ప్రార్థనలో నువ్వు అలసిపోవచ్చు, కానీ ప్రార్థన ఆపద్దు. ప్రార్థన చేయి, ప్రార్థన ఇంకా బలపరచు, ఇంకా బలంగా చేయి. అంతేగాని చెప్పి ప్రార్థన మాత్రం నువ్వు అస్సలు ఆపద్దు. కాబట్టి ఈ 3 విషయాలు నువ్వు ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో నిజంగా నువ్వు తెచ్చుకుంటావో అప్పుడైతే నీ యొక్క జీవితం ఒక వర్ధిల్ల చేస్తాడు దేవుడు. సరైన సమయంలో దేవుడు అక్కడ మాట రాశారు, సరైన సమయంలో నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను. ఎప్పుడు దేవుని యొక్క మాట వింటే మాత్రమే. ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాసాన్ని, పరిశుద్ధ జీవితాన్ని ఓపికతో నువ్వు ఎదురు చూస్తూ ఉంటావో అప్పుడైతే నేను చివరి దినాల వరకు, ఇప్పటికే కాదు, ఇప్పుడు వాక్యం చెప్తాం, ఇప్పుడే కాదు, చివరి దినాల వరకు ఓపికతో మనం ఎదురు చూడాలి. దేవుని పట్ల నిలకడ మెలకు కలిగి ఉండండి అని ఉంది బైబిల్లో. మనం మెలకు కలిగి ఉంటున్నామా దేవుని పట్ల కానీ మెలకు కలిగి ఉండట్లా, ఎప్పుడు చూసినా నిద్రపోతుంది. అలా కాదు, దేవుని సందుకు వచ్చినా నిద్రపోవడం కాదు, కనీసం గంట సేపు దేవుని యొక్క వాక్యాన్ని వినడం, ముందుకు వెళ్ళడం, అంతే. అనేక మందికి మనం ఆదర్శనీయంగా ఉండాలి. మన ఒక క్రైస్తవ జీవితం, ఒక క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి, ఒక క్రైస్తవురాలు అంటే ఇలా ఉండాలా అని అనేక మంది మన గురించి చెప్పుకునేటట్టు ఉండాలి. కానీ మన దేవుడు గొప్ప దేవుడు, దేవుడి గురించి మనం అనేక మంది చెప్పాలి, మనం హెచ్చించుకోవడం కాదు. నేను కాలేజెస్లో కూడా చాలా మంది క్రిస్టియన్స్ని చూసా, చాలా మంది నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ సిస్టర్స్ ఏంటి నా కాలేజీలో. అందరూ వాళ్ళ గురించి నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత బంగారం ఉందని చెప్పుకుంటున్నారు. కానీ ఒక్కరు కూడా దేవుడి గురించి ఒక్కరు కూడా నోరుతారు అట్లా. ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత ఉంది, అంత ఉంది అని చెప్తున్నారు. కానీ ఒక్కరు కూడా యేసు ప్రభు నా దేవుడు ఇంత గొప్పవాడు ఇలాంటి ఒక్క మాట కూడా ఒక్కరు కూడా చెప్పట్లా. మరి ఎలాంటి క్రైస్తవు వాళ్ళ చర్చలకు వెళ్ళేవాళ్ళే, కానీ నాకు ఎంత ఉంది అంత ఉందని చెప్పుకోవడం కాదు, మనం హెచ్చించుకోవడం కాదండి. మనం దేవుణ్ణి ఇతరుల ముందు హెచ్చింపజేయాలి. అప్పుడైతే దేవుడు మనం ఇతరుల ముందు మనల్ని హెచ్చింపజేస్తాడు. ఎప్పుడైతే దేవుణ్ణి ఇతరుల ముందు గొప్పగా నువ్వు చెప్తావో అప్పుడైతే దేవుడు కూడా మన ఒక గొప్ప స్థాయిలో మనల్ని పెడతాడు. కాబట్టి ఈ 3 విషయాలు మనకు జీవితంలో ఉంచుకుంటూ మన యొక్క ప్రార్థన జీవితంలో ఎవ్రీ ప్రేయర్ మస్ట్ హ్యావ్ దీస్ 3: ఫెయిత్, హోలీనెస్ అండ్ పేషెన్స్. ఈ 3 కూడా మన యొక్క జీవితంలో మనం ఉంచుకొని ఒక గొప్ప విజేతలుగా మనం నిలబడడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను కనుక ఆమేన్. చిన్న ప్రార్థన చేసి మనం వాక్యాన్ని ముగించుకుందామండి. మహాపరిశుద్ధుడ, మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయమందు మీకు వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి మీకే వందనాలు ప్రభువా. మరి ఈ వాక్యంలో మరి మీ యొక్క ప్రార్థనలో ఈ 3 విషయాలు ఒక జీవితంలో మేము ఉంచుకొని ముందుకి వెళ్ళడానికి మీరు కృప దయచిన ఒక మంచి విజేతలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా. మీ యొక్క నడిపింపులో చక్కగా మేము ముందుకు వెళ్ళడానికి మీరు కృప దయచేయండి. మరి ముందుండి జరిగే ఆరాధన అంతట్లో కూడా మీరు తోడునండి. అంత సక్రమంగా జయకరంగా మీరు జరిగించండి. క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.